ఇంద్రకీలాద్రిపై భక్తులందరూ కూడా సంతోషంగా దర్శనం చేసుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. చండీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ రోజు రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు 9 గంటలకే వినాయకుని విగ్రహం దగ్గర నుండి క్యూ లైన్లు నిలిపివేస్తున్నట్టు కలెక్టర్ లక్ష్మీషా ప్రకటించారు. మరోవైపు ఎన్నడూ లేని విధంగా భక్తుల దర్శనానికి వస్తున్నారని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. రద్దీని నియంత్రించేందుకు ఏపీఎస్పీ ఆక్టోపస్ ఏఆర్ సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఉత్సవాలు ఇంద్రకీలాద్రి పైన ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు దర్శనం చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ వెళ్తున్నారు. ఒక కీలకమైన ఘట్టానికి మనం ఇప్పుడు చేరుకున్నాము. రేపు ఏదైతే మూల నక్షత్రం రేపు రాబోతా ఉందో దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ గురించి, అలాగే మీడియా మిత్రుల ద్వారా వచ్చే భక్తాదులకి, అలాగే విఐపీస్ కి వెళ్లాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి ఈ రోజు చెప్పడం జరుగుతుంది. హెచ్ఎస్సీ మీడియా మిత్రులందరూ ఈ విషయంలో డీటెయిల్స్ ని పబ్లిక్ ఇచ్చారని కోరుకుంటూ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే మన కాత్యాయని అమ్మవారి దర్శనం నుంచి ప్రతిరోజు 1,00,000 దాటి వస్తున్నారు. ఎంత భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి కావాల్సినంత ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్, ఇన్ఫర్మేషన్ అవన్నీ ఎప్పటికప్పుడు ఇస్తూ పోలీస్ యంత్రాంగం, అలాగే జిల్లా యంత్రాంగం, అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్, టెంపుల్ యువవారితో పాటు కంటిన్యూస్ గా పనిలో ఉంటూ ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఇంప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ రోజుకి 83,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్లారు. అలాగే ఈ రోజు ఇంకా హోల్డింగ్ ఏరియాలు కూడా వాడాము. ఇంకా 80,000 మంది కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు 1,00,000 దాటే అవకాశం ఉంది. సండే కాబట్టి, అలాగే రేపు మూల నక్షత్రం కాబట్టి, సో దీన్ని దృష్టిలో పెట్టుకుని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్పీ ప్లటూన్స్ 10 ప్లటూన్స్ మన గౌరవ డీజీపీ గారు పంపించడం జరిగింది. అదేవిధంగా ఆక్టోపస్ యూనిట్స్ ఉన్నాయి. దాదాపు 1000 మంది సిబ్బందితో దాదాపు 200 రోడ్ పార్టీస్ తయారు చేసుకున్నాము. వాస్తవానికి ఈ రోజు 8 నుంచి ఈ 200 రోడ్ పార్టీస్ రంగంలోకి దిగుతాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా. అయితే నేను గమనించింది ఏంటంటే, హోల్డింగ్ ఏరియాలో కాస్త ప్రజలు కూడా, కాస్త భక్తులు కూడా కాస్త సహనంతో ఉండి కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే హోల్డింగ్ ఏరియా స్ట్రెంత్ 200 ఉంటే మేము 100 మంది పంపించినా కూడా 100 మంది కూడా ఆ ఎంట్రీ పాయింట్ దగ్గర హ్యాంగ్ అవుతున్నారు. సో దానివల్ల కొంత ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులందరూ గమనించి, ఎటువంటి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రత